నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే గోదావరి నదిపై సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్గఢ్ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అధికారులతో కలిసి రాయ్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కలిశారు. ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎంకు ఒక పత్రాన్ని సమర్పించారు. సీఎం విష్ణుదేవ్ కి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ ములుగు జిల్లాలోని తుపాలగూడెంలోని నిర్మాణంలో ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీడు, ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. తాగునీటి కొరతను మాత్రమే కాకుండా భారీ స్థాయిలో సాగునీటి ప్రయోజనాలను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందన్నారు. ప్రాజెక్టు ప్రణాళికల ప్రకారం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కింద 1,78,000 హెక్టార్ల ఆయకట్టను స్థిరపరుస్తున్నామన్నారు. ఇక రాయప్ప, పాకాల లింక్ కెనాల్ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టు నిర్మాణానికి నాంది పలుకుతుందన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అధిక ఫ్లోరైడ్ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గించి గోదావరి ఆధారిత సురక్షితమైన నీటిని అందించడానికి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని సీఎంకు వివరించారు. ఇక సాగునీరు, తాగునీటి అవసరాలను ఒకే సమయంలో తీర్చడం ద్వారా తెలంగాణలో లక్షలాది మందికి ఈ ప్రాజెక్టు ప్రాణాధారంగా మారుతుందన్నారు. తెలంగాణ విస్తృతంగా లాభపడిన ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ తో ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్ పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రభావంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికీ తన ఆందోళనలను వ్యక్తపరిచిందని గుర్తు చేశారాయన. ఈ ఆందోళనలను తెలంగాణ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించిందని తెలిపారు. పరిహారం, పునరావాసం యొక్క అంచనా ఖర్చుల వివరాలను పొందడానికి రాష్ట్రం అనేక సందర్భాల్లో ఛత్తీస్గఢ్ తో సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు. ఇక ముంపును అధ్యయనం చేయడానికి ఛత్తీస్గఢ్ ఐఐటి ఖరగ్పూర్ ను నియమించిందని, ఆ అధ్యయన ఫలితాలను అంగీకరించి అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఇక భూసేకరణ నిబంధనల ఆధారంగా లెక్కించి ఎన్ఓసీ పత్రాన్ని జారీ చేసే సమయంలో నగదును చెల్లించబడుతుందని వివరించారు. ఈ చర్య ఆమోద ప్రక్రియలో ఆర్థిక లేదా పరిపాలనా ఆలస్యాన్ని తొలగించడానికి ఉద్దేశపరిచిందని తెలిపారు. సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూల స్పందనతో ఈ అంశం ఇప్పుడు త్వరగా అధికారిక నిర్ణయానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నల్గొండ, వరంగల్ కి కాకుండా తెలంగాణలోని విస్తారమైన ప్రాంతాల్లో సాగునీటిని స్థిరపరచడానికి కూడా అత్యంత ముఖ్యమైనది అన్నారు.